హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మణికంఠ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరకత మణి తెలుగు వ్లాగ్స్ గాయ్స్. సో ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. సో బేసిక్గా గాయ్స్, చాలా మంది నన్ను అడుగుతున్నారు కొన్ని రోజులు నుండి, అన్న ఇంటర్న్షిప్ ఎలా చేయాలి, అసలు ఏంటి ఇంటర్న్షిప్ మనం ఎట్లా అప్లై చేయాలి, ఇలా అడుగుతున్నారు. సో అయితే నిన్న మన సబ్స్క్రైబర్స్ ఒకరు నాకు నిన్న నైట్ మెసేజ్ చేయడం జరిగింది. సో కరోనా సేఫ్ ఇంజనీరింగ్ ఫెలోషిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో సో అని చెప్పేసి అడిగారు. సో వెంటనే నేను దాని గురించి జస్ట్ సెర్చ్ చేశాను. సో ఇది చాలా మంచి ప్రోగ్రామ్ గైస్, చాలా బాగుంది ఇది. సో బట్ అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి దీని మెయిన్ మోటో ఏంటి, మొత్తం ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ నుంచి టోటల్గా అసలు ఏంటి ఈ ప్రోగ్రామ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. సో బేసిక్గా గాయస్, ఇది మనకి ఏఐసిటిఈ ఉంది కదా. సో అంటే మనకి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో వాళ్ళు వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ. సో మనకి ఎట్లా అంటే ఫ్రెష్ వర్క్స్, పీపుల్ ఫస్ట్, సో ఇలా కొన్ని ఆర్గనైజేషన్స్తో వీళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్తో టైఅప్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు, కరోనా సేఫ్ ఇంజనీరింగ్ ఫెలోషిప్ అని చెప్పేసి. ఇది ఇనీషియల్గా మనకి ఫెలోషిప్ గాయస్. ఇందులో కనుక మీరు సక్సెస్ అయితే మనకి 6 months ఇంటర్న్షిప్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా చాలా మంచి ప్రోగ్రామ్ గాయస్. ఇది టోటల్ ప్రోగ్రామింగ్, కోడింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, సిఎస్సి, ఐటీ తీసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నారో, సో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ దీన్ని అప్లై చేయాలి. అప్లై చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చాలా చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. సో ఇక్కడ మీరు చూడండి, వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, fullstack.peoplefirst.org. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది అప్లై చేయడానికి లింక్. బట్ దానికంటే ముందు అసలు ఇది ఏంటనేది చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి కరోనా సేఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఫెలోషిప్ ఈజ్ ఎ నేషనల్ ప్రోగ్రామ్ టు ఐడెంటిఫై ద టాప్ 30 ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫర్ ఇండస్ట్రీ లెడ్ ట్రైనింగ్ టు బికమ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ వాలంటీర్ యాజ్ ద నేషనల్ ఇంజనీరింగ్ లీడర్షిప్ క్యాడర్, ఓకే, ఫర్ పబ్లిక్ సర్వీస్. సో దీంట్లో మీకు ఎటువంటి మనీ అయితే ఇవ్వరు. సో ఎందుకనంటే ఇది టోటల్గా సర్వీస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు పబ్లిక్ సర్వీస్ అనేది. మీరు దీనికి అప్లై చేసుకుంటే ఇది త్రూ అవుట్ ఇండియాలో 30 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకా ఏమవుతారులే 30 మెంబర్స్లో మనం ఎక్కడ ఉంటాం అనేది మీరు డిమోటివేట్ అవ్వద్దు, ఖచ్చితంగా అవుతారు. సో అది పెద్ద బిగ్ డీల్ అయితే కాదు, అప్లై చేయండి ఖచ్చితంగా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు మెయిన్ మోటో వచ్చేటప్పటికి రియల్ వరల్డ్, అంటే ఇప్పుడు రియల్గా ఏదైతే బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్కి మీరు సొల్యూషన్ని డిజైన్ చేయగలుగుతారనమాట ఈ ఫెలోషిప్లో. సో అదేవిధంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఓపెన్ సోర్స్ అనమాట. ఈ కోడ్ అనేది ఎవరైనా చూడగలుగుతారు. అంటే ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అన్నట్లు. ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా వాడచ్చు. ఇది బేసిక్గా ప్రెజెంట్ కొన్ని హాస్పిటల్స్ అనేవి వాడుతున్నాయి. సో కేరళలో ఇది ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చింది కదా, ఈ కోవిడ్ వచ్చినప్పుడు అసలు ఎంతమంది పేషెంట్లు జాయిన్ అయ్యారు హాస్పిటల్, ఎంతమంది వెళ్ళిపోయారు, సో ఈ టైప్ ఆఫ్ రికార్డ్స్ మొత్తం అన్ని ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్లో వాళ్ళు ఫీడ్ చేస్తున్నారు, సేవ్ చేస్తున్నారు. సో ఇది మెయిన్ మోటో అదనమాట. ఇంకొకటి మనకి ఏంటంటే ప్రాక్టికల్ లెసన్స్ అనేవి వీళ్ళు చెప్తున్నారు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో. సో 15+ years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉందో వాళ్ళు మనకి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో కోడింగ్ గురించి ఇది ఎలా చేయాలి ఏంటనేది. అదేవిధంగా మీకు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట రీస్క్రిప్ట్, ఓకామెల్. సో అదేవిధంగా ఇక్కడ మీకు 1-to-1 మెంటార్షిప్, 1-to-many ఫ్రెండ్షిప్స్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు దీంట్లో ఫ్రెండ్షిప్స్ అనేది అంటే ఒకరికొకరు ఫ్రెండ్షిప్స్ ఇలా వస్తాయి మీకు. సో ఒకరినొకరు మీరు షేర్ చేసుకోవడం కానీ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే సో అసలు ఏంటిది అంటే ఇండస్ట్రీ లెడ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ట్రైనింగ్ అనమాట. సో మీరు ₹1,00,000 పెట్టినా కానీ ఇట్లాంటి ట్రైనింగ్ మీరు మళ్ళీ తెచ్చుకోలేరు. ఎందుకంటే 200+ సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి ఎంప్లాయీస్ అనేవాళ్ళు దీంట్లో వర్క్ చేస్తున్నారు. సో మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది సో ఇది అప్లై చేయటం వల్ల. అదేవిధంగా అసలు ఎందుకు అంటే సో మీకు మీరుగా ఒక ఓపెన్ సోర్స్ కోడ్ని ఈ కరోనా సేఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉందో అది మీకు చేసే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎదుటి వాళ్ళకి మనం హెల్ప్ చేసామనేది. అంటే మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకున్న నాలెడ్జ్తో మీరు ఒక సాఫ్ట్వేర్ని వాళ్ళకి మీరు డెవలప్ చేయగలుగుతున్నారు. సో అది ఒక సర్వీస్ లాగా అనమాట. అదేవిధంగా ఎవరు అంటే సో 18+ మనకి ఏజ్ ఉండాలన్నమాట. సో హూ కెన్ ఎంజాయ్ ప్రోగ్రామింగ్, మీకు ప్రోగ్రామింగ్ అనేది ఎవరికైతే ఇష్టంగా ఉంటుందో, ఎంతూజియాస్టిక్ గాయస్ ఉంటారో సో వాళ్ళు అప్లై చేయొచ్చు. సో ఎప్పుడు అనే దానికి ఇక్కడ మీరు చూడొచ్చు, January 15th నుంచి March 25th వరకు ఇది బేసిక్గా ఫెలోషిప్ ఉండబోతుంది. ఓకే, అయితే ఈ ఫెలోషిప్ కనుక మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీకు 6 months అనేది ఇంటర్న్షిప్ వస్తుంది అనమాట. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ అనమాట. సో ఇక్కడ రాశారు దేర్ ఆఫ్టర్ ఫర్ కంప్లీషన్, సక్సెస్ఫుల్ కంప్లీషన్.
అదేవిధంగా ఇక్కడ మీకు 120 అవర్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్టడీ ఉంటుంది. సో 10 వీకెండ్స్ అనమాట అరౌండ్ ఇది. సో మీకు ఫార్మాట్ వచ్చేసి సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్. మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి నా వీడియోస్లో చెప్తున్నాను. సో మీకు ఐటీకి వచ్చిన తర్వాత సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది, సెల్ఫ్ లెర్నింగ్ అని ఉంటుందని. సో ఆ సెల్ఫ్ లెర్నింగ్ ఎలా చేయాలనేది కూడా వాళ్ళు మీకు నేర్పిస్తారు. సో మెంటార్షిప్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీకు నేను ఏదైతే ఈ కాలేజ్ బాగుంటుంది, ఇలా చేయండి, ఈ కోర్స్ అయితే ఇట్లా ఉంటుందని నేను ఎలా అయితే మీకు గైడ్ చేస్తున్నానో, అలానే మీకు ఈ ప్రోగ్రామ్ లో మెంటార్స్ ఉంటారు. సో వాళ్ళు మెంటార్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది మెంటార్షిప్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది ఇప్పుడు హార్డ్ కేక్ బేసిక్ గా ఒక ప్యాకేజ్, ఒక టెక్నాలజీ లాంటిది అనమాట. ఫుల్ స్టాక్ అంటే ఏం లేదు, మీరు ఫ్రంట్ ఎండ్ చేస్తారు, బ్యాక్ ఎండ్ డేటాబేస్ డిజైన్ చేస్తారు, మీకు మిడిల్ వేర్ లో సర్వీస్ లేయర్ లో మీరు కోడింగ్ కూడా రాస్తారు, బిజినెస్ కోడింగ్ కూడా. సో అంటే ఎండ్ టు ఎండ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఏవైతే ఉంటాయో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం కోడ్ మీరు రాయగలుగుతారు అనమాట. సో దాన్ని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు రీస్క్రిప్ట్, ఓకామెల్, అలా అదేవిధంగా రూబీ. సో ఇక్కడ రియాక్ట్ అని చెప్పారు. సో రియాక్ట్ జేఎస్ అనేది వన్ ఆఫ్ ద హాట్ కేక్ టెక్నాలజీ గైస్. ఈ రోజు మీ రెజ్యూమేలో గనక రియాక్ట్ జేఎస్ కనుక ఖచ్చితంగా ఉంటే, సో ఖచ్చితంగా వాళ్ళకి 90% జాబ్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో అలాంటిది మీరు ఇప్పుడు ఇంకా బీటెక్ లోకి రాలేదు, అప్పుడే మీరు ఇది నేర్చుకునే ఛాన్స్ వస్తుంది. అదేవిధంగా పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్, సో ఇలాంటి డేటాబేస్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అనమాట. సో ఇంకొకటి బ్యూటీ ఏంటంటే మీకు ఎండ్ ఆఫ్ ద కోర్స్ వచ్చేటప్పటికి మీకు సర్టిఫికేట్ ఇస్తారన్నమాట, ఫెలోషిప్ కంప్లీట్ అయిన తర్వాత. ఇక్కడ మీరు కాస్ట్ చూడొచ్చు. అందరు అడుగుతారు అన్న డబ్బులు కట్టాలని. సో ఏం అవసరం లేదు, ఫ్రీ అనమాట. సో ఇది చాలా చాలా మంచి ప్రోగ్రామ్ గాయస్, ఎవ్వరు వదులుకోవద్దు. సో ఇక్కడ క్లియర్ గా మనకి అసలు ఏంది, దీని మోటో ఏంటి అనేది కూడా వీళ్ళు క్లియర్ గా చెప్పారనమాట. అసలు ఏంటి, ఎందుకు అని చెప్పేసి. ఇది బేసిక్ గా కరోనా సేఫ్ నెట్వర్క్ కోడ్ బేస్ ఇస్ ఎ నేషనల్ అసెట్ క్రియేటెడ్ బై ఇండియాస్ లీడింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, ఓకే, ఇండస్ట్రీ ఇంజనీర్స్, ఓకే. సో ఇది వీళ్ళ టైప్ అనమాట. నేషనల్ హెల్త్ మిషన్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ కోఆర్డినేషన్ తో జరుగుతుంది. సో ఇది అసలు ఏం చేస్తారు ఈ సాఫ్ట్వేర్ తో అంటే 300+ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దీంట్లో వాలంటరీగా వర్క్ చేస్తున్నారు, అంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ సింగిల్ రూపీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కరోనా కేర్ సాఫ్ట్వేర్ ఈజ్ కరెంట్లీ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఓవర్ 200 హాస్పిటల్స్ టు రికార్డ్ పేషెంట్ ఇంటేక్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్. సో ఇక్కడ మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది 200 హాస్పిటల్స్ పైన ఇది వాడుతున్నారంట ప్రెజెంట్. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక డాష్ బోర్డ్ లాగా అనమాట. సో ఇది ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ లో ఎవరైతే కలెక్టర్స్ ఉంటారో వాళ్ళు మానిటర్ చేస్తున్నారు బేసిక్ గా. సో ఇది బేసిక్ గా చాలా అంటే చాలా బాగుంది గాయస్, ఇది మాత్రం మీరు వదులుకోవద్దు. సో ఇక్కడ ఇది ఎంత ఈజీ అయితే కాదు, అంటే మీరు చూసినంత ఈజీగా అయితే ఇది రాదు, మీ అందరికీ తెలుసు. సో ఎంత కాంపిటీషన్ ఉంటుంది అనేది ఇంటర్న్షిప్స్ కానీ ఇలాంటి ఫెలోషిప్స్ కానీ. ఇక్కడ చూడండి, మీరందరూ అప్లై చేసిన తర్వాత వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి select 30 of the best student developers in India to become full stack developer under industry guidance. సో ఒక 30 మెంబర్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఇది కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మీకు సింగిల్ సెమిస్టర్, ఒక సెమిస్టర్ మొత్తానికి ఎంత అయితే ఉంటుందో అంత డ్యూరేషన్ మీకు లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గనక చేస్తే గాయస్ మీకు మంచి మంచి కంపెనీస్ లో జాబ్ రావటం గ్యారంటీ అనమాట. సో అటువంటి ప్రోగ్రామ్ ఇది మాత్రం. సో చాలా నచ్చింది నాకైతే. సో నాకు అప్లై చేయడానికి లేదు, జస్ట్ కిడింగ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్ ఫుల్ స్కెడ్యూల్. సో మనకు వచ్చేసి December 14, 2020 నుంచి అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది, ఓకే. సో అంటే మీకు 2 days బ్యాక్ నుంచి ఇది స్టార్ట్ అయింది. సో తర్వాత మీకు ఇక్కడ చూస్తే January 5th. సో ఇది అప్లికేషన్ అనేది మీరు ఎప్పటి లోపల రిజిస్టర్ చేయాలంటే January 5th లోపల చేయాలి. సో January 10th మీకు ఎవరు 30 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారనేది వీళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. తర్వాత మీకు 5 days లో అంటే January 15th నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఫెలోషిప్ ప్రోగ్రామ్. March 25th తో ఇది ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ 30 మెంబర్స్ మంచిగా వాళ్ళకి ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో, ఎవరైతే ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ లో సో వాళ్ళకి బాగా అనిపించారో, సో కొంతమందిని సెలెక్టెడ్ స్టూడెంట్స్ ని వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేస్తారు 6 months. సో ఇది వచ్చేటప్పుడు మనకి April 1st నుంచి ఉంటుంది అనమాట. సో పోతే ఇక్కడ ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ ప్రోగ్రామ్ మెయిన్ మోటో అంతా చూసారు కదా. సో ఇది దీన్ని ఎలా అప్లై చేయాలి అనే దానికి ఇక్కడ మీరు అప్లై ఫెలోషిప్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. సో అప్లై ఫెలోషిప్ అని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసేసేసి మీరు ఇక్కడ ఇది నా ఈమెయిల్ ఐడి యాక్చువల్గా నేను ఇచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు,
ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసి తర్వాత యువర్ ఫస్ట్ నేమ్, యువర్ ఫుల్ నేమ్, సో తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇవ్వాలి. సో 1 సెకండ్, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీరు ఫస్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి అడిగిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ నేను ఆల్రెడీ నా మెయిల్ ఐడి ఇచ్చాను కాబట్టి డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. బట్ మీరు కనుక ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, అది ఇచ్చిన తర్వాత వెంటనే మీకు ఇక్కడికి వెళ్ళినట్లయితే ఎప్పుడైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు క్లిక్ ఇన్ లింక్ అండ్ బిగిన్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఈ లింక్ క్లిక్ చేస్తారో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత, సో మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. క్లిక్ చేయండి ఇట్లా. సో ఇక్కడ మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా పాపులేట్ అయింది. సో ఇక్కడ మీ ఫస్ట్ నేము, ఫుల్ నేము, మొబైల్ నెంబరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ మీరు వచ్చేటప్పటికి ఏదైతే మీకు యూనివర్సిటీ ఆర్ కాలేజ్ నేమ్ ఉందో అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ సెమిస్టర్ అంటే బేసిక్గా ఇక్కడ కాలేజ్ నేమ్ అడుగుతున్నారు గాయస్. సో ఒకసారి మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తాను. బట్ నాకు తెలిసి మనకి ఈ లోపల వెబ్ ఆప్షన్స్ అయిపోయి మీ కాలేజ్ అలాట్మెంట్ అయితే ఖచ్చితంగా మీరు ఇది అప్లై చేయొచ్చు. లేదు అంటే మీ సీనియర్స్ ఎవరన్నా ఉంటే ప్లీజ్ వాళ్ళకు కూడా ఒకసారి మీరు ఇది ఒకసారి షేర్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు ఒక చిన్న కండిషన్ పెట్టారు గాయస్. ఆ కండిషన్ ఏంటి అంటే, సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు పర్సూయింగ్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఓపెన్ చేస్తే, సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కొన్ని రూల్స్ పెట్టారు. సో ఆ రూల్స్ లో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ అప్లికెంట్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈచ్ అప్లికెంట్ మస్ట్ బి ఏ కరెంట్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఎట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. అంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు బీటెక్ ఏదో ఒక ఇయర్లో ఉండాలి. సో ఇక్కడ మీరు చెప్పారు ఆల్రెడీ వేరే సెమిస్టర్ మీరు రాస్తున్నా కానీ, అంటే మీరు సెకండ్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ అట్లా థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో ఉన్నా కానీ సో యూఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు బేసిక్గా. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ మీరు చూసినట్లయితే, సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మనకి ఏం చెప్తున్నారంటే ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేము, ఫుల్ నేము, మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. సో ఆ తర్వాత మీరు ఏ కాలేజో రాయమంటున్నారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ మీరు ఏ సెమిస్టర్ రాయమని చెప్తున్నారు. ఆ తర్వాత మీ కాలేజ్ అది ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు. సో తర్వాత యూనివర్సిటీ అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ ఏదైనా అప్లికేషన్స్ మీరు డెవలప్ చేస్తుంటే ఆన్లైన్లో ఆల్రెడీ హోస్ట్ చేస్తుంటే వాటి యూఆర్ఎల్స్ ఇవ్వమంటున్నారు. సో తర్వాత హౌ డిడ్ యూ గెట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు రాయొచ్చు. సో గూగుల్లో చూసారా, ఫ్లిప్ అంటే ఫేస్బుక్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చి మీరు సేవ్ అండ్ సబ్మిట్ అండ్ కంటిన్యూ అంటే సో మీకు ఈ 30 మెంబర్స్ లిస్ట్ని వీళ్ళు తర్వాత వీళ్ళు మానిటర్ చేసి వీళ్ళు మొత్తం ఫిల్టర్ చేసి సో మనకి ఫైనల్ లిస్ట్ అనేది వీళ్ళు చెప్తారనమాట, ఇందాక నేను చెప్పినట్టు. సో ఇది బేసిక్గా గైస్, ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్లో అయితే ఇలా ఉంది. బట్ ఒకసారి మనకు వెబ్ ఆప్షన్స్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే టైం ఉంది, January 5th లాస్ట్ డేట్ కాబట్టి. సో మనకి కనుక ఈ లోపల వస్తే హ్యాపీగా మనం అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఆల్రెడీ వేరే కాలేజెస్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో వాళ్ళకైనా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ప్రోగ్రామ్ అయితే చాలా మంచి ప్రోగ్రామ్ గాయస్. ఇది అసలుకి ఎంత మంచి ప్రోగ్రామ్ అంటే అంత మంచి ప్రోగ్రామ్. సో ప్లీజ్ మీ అందరూ వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఇన్ కేస్ కనుక January 5th లోపల కనుక మనకి కూడా ఈ వెబ్ ఆప్షన్స్ అయిపోయి సీట్ అలాట్మెంట్ అయితే హ్యాపీగా అప్లై చేద్దాం. సో అప్లై చేసిన తర్వాత మంచి ఈ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా మీ ఆల్మోస్ట్ మీకు ఇంకా ఫుల్ అనమాట. ఇక మీరు ఇక హ్యాపీగా ప్రోగ్రామింగ్లో ఆల్మోస్ట్ చాలా వరకు మీరు నేర్చుకోగలుగుతారు. అసలు ఎలా ఉంటుంది ఇండస్ట్రీలో కోడింగ్ ఎలా చేస్తారు ఏంటనేది ఈ మొత్తం తెలుస్తుంది. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఒకవేళ మీకు కాదనుకొని మీరు స్కిప్ చేయొద్దు. సో చూద్దాం January 5th లోపల కనుక మనకి ఆల్మోస్ట్ ఈ ఆప్షన్స్ కనుక వచ్చేసి సీట్ అలాట్మెంట్ అయితే హ్యాపీగా మనం అప్లై చేసుకోవచ్చు. సో లేదు అంటే ఇప్పుడు మీ సీనియర్స్కైనా వీళ్ళకి షేర్ చేయండి. సో ఇది చాలా ఉపయోగపడుతుంది గాయస్. సో ఎందుకో చాలా బాగుందని చెప్పేసి వీడియో తీయాలనిపించి తీశాను. సో మీకు ఎంతగానో నచ్చిందని చెప్పి నేనైతే ఫీల్ అవుతున్నాను. సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేయండి. సో అదే నాకు పెద్ద మోటివేషన్. గాయస్ మీకు కొన్ని వీడియోస్ నుంచి నేను అన్అకాడమీ గురించి చెప్తున్నాను. సో ఇది మనకి అన్అకాడమీ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో వీళ్ళు డిఫరెంట్ కోర్సెస్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు నేను మోస్ట్లీ కూడా ఫ్రీ టెస్ట్ గురించే నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తాను.
సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కొత్తగా అకాడమీ వాళ్ళు సో ఫ్రీ టెస్ట్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టీఎస్ ఎంసెట్ అదేవిధంగా ఏపీ ఎంసెట్ వాళ్ళకి. ఇది November 2 నుంచి స్టార్ట్ అయిందనమాట, మనకి December 18 వరకు ఉంది. సో ఆల్మోస్ట్ 35 టెస్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీక్ 1 వచ్చేటప్పటికి మనకి బోటనీ, సో తర్వాత జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సో అదేవిధంగా డిఫరెంట్ ఉన్నాయన్నమాట వీక్ 2లో వచ్చేటప్పటికి. సో ఈచ్ వీక్ వచ్చేసి 5 క్విజెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు టోటల్ 35 టెస్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు దీన్ని ఎన్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఎన్రోల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లేదంటే కంటిన్యూ విత్ ఈమెయిల్ అని చెప్పేసి మీ ఈమెయిల్ ఇచ్చేసి మీరు వెళ్ళచ్చు. సో ఇది బేసిక్గా మీరు ఇంకా ఈ ఫ్రీ టెస్ట్ అనేవి మీకు నచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ వేరే సబ్స్క్రిప్షన్ ఏదైనా తీసుకోవాలనుకుంటే మంత్లీ, హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీ, సో మనకి MTV 2020 సపరేట్ కోడ్ ఇచ్చారు. సో మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఎవరైనా లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తుంటే అదేవిధంగా మీ జూనియర్స్కి ఇది షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. చూసారు కదా గైస్, ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో, ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.